దినవృత్తాంతములు మొదటి గ్రంథము 24వ అధ్యాయము. శేషించిన లేవీ సంతతి వారెవరనగా, అమ్రాము సంతతిలో షూబాయేలును, షూబాయేలు సంతతిలో యెహద్యాహును, రెహబ్యా ఇంటిలో అనగా రెహబ్యా సంతతిలో పెద్దవాడైన ఇషీయాయును, ఇస్హారీయులలో షెలేమోతును, షెలేమోతు సంతతిలో యహతును, హెబ్రోను సంతతిలో పెద్దవాడైన యెరీయా, రెండవ వాడైన అమర్యా, మూడవ వాడైన యహజీయేలు, నాల్గవ వాడైన యక్మయాములును, ఉజ్జీయేలు సంతతిలో మికాయును, మీకా సంతతిలో షామీరును, ఇషీయా సంతతిలో జెకర్యాయును, మెరారీ సంతతిలో మహలి, మూషీ అనువారును, యహజీయాహు సంతతిలో బెనోయును. యహజీయాహు వలన మెరారికి కలిగిన కుమారులెవరనగా, బెనోషోహము, జక్కూరు, ఇబ్రి. మహలికి ఎలియాజరు కలిగెను. వీనికి కుమారులు లేకపోయిరి. కీషు ఇంటివాడు అనగా కీషు కుమారుడు యెరహ్మెయేలు. మూషీ కుమారులు మహలి, ఏదెరు, యెరీమోతు. వీరు తమ పితరుల ఇండ్లను బట్టి లేవీయులు. వీరును తమ సహోదరులైన అహరోను సంతతివారు చేసినట్లు రాజైన దావీదు ఎదుటను, సాదోకు, అహీమెలకు అను యాజకులలోనూ లెవీయులలోనూ పితరుల ఇండ్ల పెద్దల ఎదుటను, తమలో నుండి పితరుల ఇంటి పెద్దలకును, తమ చిన్న సహోదరులకును చీట్లు వేసుకునిరి.